రాష్ట్రంలో గిరిజన జాతరలు పండుగలు ఆదివాసీ సంస్కృతికి ప్రతీకగా నిలుస్తాయి. ప్రతి ఏటా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎడ్ల పొలాల అమావాస్య వరకు కోడంగ ఉత్సవాల ఆచారం అన్నదిగా వస్తోంది. ప్రపంచ గిరిజన వేడుకల్లో వెదురు గుర్రాల విన్యాసాలకు విశిష్టత ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీలు శతాబ్దాల చరిత్ర ఉన్న దేవతలను ఆరాధిస్తున్నారు. భిన్నమైన ఆచారాలు, విభిన్న సంప్రదాయాలతో ప్రత్యేకతను చాటుతున్నారు గిరిజనులు. కొండలు, గుట్టలు, గుహాల్లో కొలువైన ఆరాధ్య దైవాలను దర్శిస్తారు. గిరి దేవతలను దర్శనం చేసుకునేందుకు కాలినడకన ఎడ్ల బండ్లపైన వెళ్లి అడవి తల్లి తమను కాపాడాలని మొక్కులు చెల్లిస్తారు. తాత ముత్తాత నుంచి ఇది నడుస్తున్నాయి. మనం కూడా బాగానే ఇది నడిచినాము. ఇంకా నీకు ఇప్పుడు ముసలి అయినా కానీ మామూలుగా మర్చిపోరు. మనకు ఏ సంవత్సరం వస్తే పూల పండుగ అది మా అముసన రోజున తీసుకొస్తాము అని మళ్ళీ తాని దేవుడు చేసి మళ్ళా ఒక నెల దాకా నడిచి మంచిగా నడిచి మళ్ళా ఈ పూల అయినాక మళ్ళా దేవుడి దగ్గర మన శివ ఉంటుంది దేవుడు, అక్కడ తీసుకుపోయి అక్కడ ఇడిచిపెట్టి మళ్ళీ వచ్చే వరకు మొత్తం జంగల్కి వెళ్ళి ఏది దొరికితే అది తీసుకొస్తే కూడా మాకు చిన్న చిన్న పిల్లలకు దుమ్ముస్తే వెళ్ళిపోతుంది. ఆ కోసం మాకు బాగా ఆరోగ్యం మంచిగా ఉంటుంది అని మనం మర్చిపోము. పుష్య అమావాస్య, ఎడ్ల పొలాల అమావాస్య, శ్రావణ పౌర్ణమి ఆదివాసీలకు ఎంతో పవిత్రమైనవి. శ్రావణ మాసంలో ఏజెన్సీలోని గిరి గ్రామాల్లో కోడంగు వేడుకలను నిర్వహించడంతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంటుంది. ప్రతి ఏటా జ్యేష్ఠ అమావాస్య నుంచి ఎడ్ల పొలాల అమావాస్య వరకు నెల రోజులు వైభవంగా జరుగుతాయి. చోపుడు పెన్నులు దేవుళ్ళు చేసి నైవేద్యం పెట్టి అవి మేము నరికి మళ్ళా తెచ్చి ఇంటికాడ కూడా మేము పూజ చేసుకుంటాం. అవి ఎందుకు నడుస్తామంటే మేము మా తాత ముత్తాత కాలం నుంచి చేస్తున్నాయి. ఎందుకంటే మాకు నమ్మకం దేవుడి మీద, మాకు జాడిబుట్టి మీద నమ్మకం ఉన్నది. ఒక నెల రోజులు ఎందుకు నడతామంటే మాకు ఏమైనా బేమరి ఉంటే కూడా వెళ్ళిపోవాలి, మాకు సంతోషం ఉండాలి. జ్వరాలు ఉంటాయి, దగ్గులు ఉంటాయి, సర్డీలు అవుతాయి, అవి కూడా కొంతవరకు అవి కాపాడతాయి మాకు. ఈ నెల 8 నుంచే గిరిజన గూడాల్లో కోడంగ వెదురు గుర్రాలు సందడి చేస్తున్నాయి. అడవుల నుంచి పొడవైన వెదురు బొంగులను తీసుకువచ్చి ప్రత్యేకంగా తయారు చేస్తారు. వెదురు కర్ర మధ్యన పాదాలు ఇమిడే విధంగా మేకులు బిగించి నడిచేందుకు అనువుగా ఉంటాయి. వీటిని వెదురు గుర్రాలుగా పిలుస్తారు. చిన్న పెద్ద తేడా లేకుండా తమ గిరిజన గూడెంలో వీటిపై నడుస్తూ సందడి చేస్తారు. కదా పిల్లలు వచ్చి ఇంటికాడ వచ్చినాక అవి గుర్రాలు పట్టుకొని గుర్రాలు ఇక చేనులో పోతారు, ఇటు అటు రోడ్ల పంట తిరుక్కుంటూ ఉంటారు. ఇది మన తాత ముత్తాతల నుండి వచ్చింది. దీనికి ఒక నెల మేము దేవునిలాగా పూజిస్తాం. ఒక నెల అయిన తర్వాత పొలాల పండుగ నాడు మేము బడగ చేస్తాం. ఆ బడగన్న రోజు మేము అటు పులివెందులకు తీసుకుపోయి మేము ఆడ తీసుకుపోయి మేము ఊరోళ్ళం అందరం జాగయ్య మాతరి అనుకుంటా ఆడ ఇడిసిపెట్టి రోగాలు కానీ మంచిగా సుఖ సంతులతో ఉండాలని, మాకు ఎస్ బర్కత్ ఉండాలని మేము అక్కడ పోయి ఆడ ఇడిసిపెట్టి మేము మొక్కి పూజించి మేమింటికి వచ్చేస్తాం. అమావాస్య రోజున వెదురు గుర్రాలకు ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు ఆదివాసీలు. అడవి తల్లి తమను కాపాడాలని వేడుకుంటారు. మరుసటి రోజు ఉదయాన్నే జాగేయి మాతారి పండుగ నిర్వహిస్తారు.